మన భారతదేశంలో సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు ఎక్కువ శాతము ప్రకృతికి దగ్గర నుంచి, ప్రకృతి ధర్మాల నుంచే ఎక్కువగా పుట్టాయి. అవి మానవాళి అభివృద్ధికి, మానవాళి జీవన విధానానికి ఒక మార్గదర్శకంగా ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. కానీ ప్రపంచ కోణంలో ఏర్పడిన సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు అవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా ప్రపంచ కోణంలో సృష్టించబడిన ఈ ఆచారాల, సంస్కృతులు, సాంప్రదాయాలే ఎక్కువ ఉన్నాయి. అంటే మనిషి ప్రపంచ కోణంలో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు మనుషులు సృష్టించినప్పటికీ కొన్ని మానవ జాతికి ఆదర్శంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు చాలా ఉన్నాయి. అలాంటివి మార్గదర్శకాలుగా ఉన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు ఉన్నాయి. అవి మానవాళి జీవన విధానానికి ఏ విధంగా హాని చేయకుండా, ప్రకృతి ధర్మాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా, నాశనం చేయకుండా ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. కానీ మనిషి మెల్లమెల్లగా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య దేశాల యొక్క కొన్ని అలవాట్లను తీసుకొచ్చి మన కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు, కొన్ని సంస్కృతులు అవి మొత్తము ఒక అంటరానితనంగా మారిపోయాయి. అంటే అవి వచ్చి మన సంస్కృతుల్లో మిళితం అవ్వడం వల్ల, మన సాంప్రదాయంలో మిళితం అవ్వడం వల్ల ఆ సంస్కృతులు, పాశ్చాత్య దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు కొన్ని మన దాంట్లో మిళితం అవ్వడం వల్ల మనదంతా గందరగోళంగా మారిపోయింది. అయితే నిజం చెప్పాలంటే కొన్ని ఆచారాలలో, మన భారతదేశంలో కొన్ని ఆచారాలలో మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. అవి కొన్ని వెళ్ళిపోయాయి, కొన్ని మాయమైపోయాయి, కొన్ని కాలంతో పాటు మారుతూ వచ్చాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. అవి ఉండడానికి కారణం మనుషులు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆ ఆచారాలను ఇంకా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇంకా సంస్కృతులు, మన దేశంలో అనేక భిన్న సంస్కృతులు. ఈ సంస్కృతులు మన భారతదేశం యొక్క వైవిధ్యానికి జీవనాడి. ఇలా జరుగుతున్న కొద్దీ సాంప్రదాయాలు కూడా అనేక మార్పులు చెందుతూ వస్తుంది. అయితే ముఖ్య విషయం ఏంటిదంటే, ఈ సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు మూల స్థితులను పట్టి చూస్తే మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు అవన్నీ ప్రకృతి ధర్మాలకు అనుకూలంగానే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొన్ని ఇంకా మనిషి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఏదో చేశాడు. అయితే ఆచారాలలో, సంస్కృతులలో, సాంప్రదాయాలలో మనిషి మూఢనమ్మకాలు ఎక్కువ పెట్టుకొని వాటిని దైవశక్తిని జోడించి, దుష్టశక్తిని జోడించి, ఆ ఆచారాలు పాటించకపోతే చెడు జరుగుతుంది, పాటిస్తే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకాలని ఎక్కువ సృష్టించారు మధ్యకాలంలో. అయితే నిజం చెప్పాలంటే మన సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ ప్రకృతి ధర్మంగా ఉన్నాయని చెప్పాను కదా, ప్రకృతి ధర్మం దగ్గరగా ఉన్నాయని చెప్పాను కదా. అయితే అదంతా మన మూల స్థితుల నుంచి, అంటే మన సనాతన ధర్మం యొక్క మూల స్థితుల నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని ఆ ఆచారాలలో
అనేక మూఢనమ్మకాలతోటి దైవశక్తి భావించి ఆ ఆచారం చేస్తే ఏదో మహిమలు జరుగుతాయి, మంచి జరుగుతాయి, ఏదో జరుగుతాయని మూఢనమ్మకాలు ఎక్కువైపోయి, అవి చెయ్యకపోతే దుష్ట శక్తులు మనకు వస్తాయి, అవి చెడు జరుగుతాయని ఎక్కువైపోయి వాటిని మనము చాలా రకాలుగా మార్చుకున్నాం. అయితే మన సనాతన ధర్మంలో ఏ కార్యంలో అయినా, ఏ సాంప్రదాయంలో అయినా, ఏ ఆచారంలో అయినా దైవశక్తి గాని దుష్ట శక్తి యొక్క భావనలు, ఆ ప్రభావము ఖచ్చితంగా ఉండదు. దానికి మనకు మనమే దాన్ని అంటించేశాము. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఆచారాలంతా ప్రకృతి ధర్మం ప్రకారంగానే ఉంటాయి. ఇది మనం వదిలేసి ప్రతి సాంప్రదాయంలో మూఢనమ్మకాల్ని ఎంటగట్టేసి, ప్రతి ఆచారంలో మూఢనమ్మకాన్ని ఎంటగట్టేసి, ప్రతి ఆచారంలో మూఢనమ్మకాన్ని అంటగట్టేసి, దైవశక్తి అని, దుష్టశక్తి అని ఇదంతా అంటకట్టేసి మనకు మనమే దాన్ని బలహీనపరుచుకొని మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని, మన ఆచారాల్ని, మన సనాతన ధర్మాన్ని మనమే తక్కువ చేసుకుంటూ మనము జీవిస్తున్నాము అనేది నేను తెలుసుకున్న విధానం. అయితే సనాతన ధర్మం యొక్క మూల స్థితి ఏంటంటే ప్రకృతి అనుకూలంగా జరుపుకునే ప్రతి సాంప్రదాయబద్ధమైన ఆచార సంస్కృతుల పద్ధతులన్నీ మంచివి. అవి ఉన్నాయి కాబట్టికే కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నా కూడా ఇప్పటిదాకా అలాగే కొనసాగుతున్నాయి. అయితే సాంప్రదాయం, ఆచారాల, సంస్కృతుల్లో మనం ఎక్కడెక్కడ దైవశక్తిని, దుష్టశక్తిని అంటిస్తున్నామో మీరు ఒకసారి ఆలోచించండి. సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు అవి మన భారతదేశానికి జీవనాడులు. అవి మనల్ని భిన్నత్వంలో మన అనేక సాంప్రదాయాలు మన జీవన స్థితిని బయట పెట్టేవి. అందులో ఎలాంటి దుష్టశక్తి, దైవశక్తులు ఏమీ లేవు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.